నువ్వెవడ్రా కపిలేశ్వరంలో కర్రాంబోతులాగా? నేను తమ్ముడు గాంధారి బావను. అన్నా నువ్వా? అవును తమ్ముడు. అమ్మా గాంధారి, తమ్ముడు నా మరదలు గాంధారి నిన్ను డీప్ గా లవ్ చేస్తుందంట. నాకు సిగ్గు బావా, లవ్ మాట ఎత్తితే ఐస్ క్రీమ్ లా కరిగిపోతాను. అలా కరిగిపోతే ఎలాగే? తలంచుకొని నీ లవ్ గురించి నా తమ్ముడితో ఉన్నది చెప్పుకో. ఈ గ్యారేజ్ తోనే నా మ్యారేజ్. నా స్ప్రే మిషన్ ఏం కాదు. దీన్ని పెళ్లి చేసుకోవడానికి నాకంటే తలమాసినాడు ఎవడో దొరకలేదా? వెతికాను తమ్ముడు, తలమాసిన వాళ్ళ కోసం ఊరంతా వెతికాను, కానీ నీకంటే గొప్ప తలమాసినోడు నాకెక్కడ కనపడలేదు తమ్ముడు. జస్ట్ నిన్ననే వేరే కరెంట్ షాక్ తో నాకు మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. హే జాకీ భగవాన్, నాపై దయ చూపు. వసుదేవుళ్ళ నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, నా మాట కాదనకు. నా మరదల మెళ్ళలో తాలిబొట్టు కట్టు. నిన్ను చూస్తుంటే జాలి పుట్టుకొచ్చేస్తుంది నా టెంకాయ్. నా కరెంట్ షాక్ కోసం నేను ఏమైనా త్యాగం చేస్తాను. మంచి రోజు చూసి ముహూర్తం పెట్టించు. చాలా సంతోషం తమ్ముడు. షాక్ చేసుకోరా, ఆఖరి షికారు చేసుకో. అమ్మాయి అసలు సబ్జెక్ట్ చెప్పకుండా బిల్లులని చూపిస్తాడు రా. టెంకాయ పగిలిపోతాడు టెంకాయ్. అదేంటండి, మీకు కాబోయే కోడల్ని పెళ్లి కూతురు చేశారట, ఆ తాలూకు బిల్లులు ఇవి. అదిగో షాప్ వాళ్ళందరూ వచ్చి డబ్బుల కోసం రెడీగా ఉన్నారు. ఏమయ్యా ఇవన్నీ మీ దగ్గర నేను కొన్నానా? మీది పేరు చెప్పి వారు కొన్నారు అండి. హాయ్ వంకాయ్, అమ్మో, నీ అంతస్తుకు తగ్గట్టు నీ కోళ్ళకి నేనే కొన్నాను. మర్యాదగా వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చి. ఇంత డబ్బా నా దగ్గర లేదు. పెళ్లి కూతురు ఖర్చుకే బెదిరిపోతున్నావు. రేపు జరిగే పెళ్లికి 10 ఖర్చు అవుతుంది. దానికేం చేస్తావు? ఒక లేబర్ గడి కూతురు పెళ్లికి కానీ ఖర్చు పెట్టను, వీళ్ళకి డబ్బులు ఇవ్వను. ఇవ్వవా? ఒరే టెంకాయ్, వీళ్ళకి డబ్బులు ఇవ్వకపోయినా అనుకున్న టయానికి పెళ్లి జరగకపోయినా ఏం చేస్తాను? నగరంలో ఉన్న ఆడవాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ చేతులకు చీపుళ్ళు ఇచ్చి ఈ వంకాయ గారి వీపు చీరేస్తారు. లంగవని కట్టించి తొక్కుడు పిల్లాడిస్తారు. ఇది తెలిసింది 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 గోచి పెట్టించి గోలికాయలు ఆడిస్తారు. ఇది ఓకే కదా? ఇది కూడా అయితే ఏం చేస్తావు తల్లి? పట్టు చీర కట్టించి పేడెత్తిస్తా. వస్తా. నా పేడగడి నా పేడగడి నా పేడ. నాగేద పాడు నువ్వెత్తుతావేంట్రా మొదలస్తపాడ. నీలో నువ్వే నవ్వుకుంటున్నావేంటి? మీరు పట్టు చీర కట్టుకుని గేదెల వెనకాల పడి పేడకలు ఎత్తుకునే సీరు ఊహించుకుంటుంటే పొట్ట చెక్కలైపోతుందండి. నీకు జనం దడుచుకుంటారు. జనం దడుచుకోవడం కాదండి, మీరు ఈ బిల్లులను చెల్లించి పెళ్లికి సిద్ధం అవ్వకపోతే నిజంగానే పట్టు చీర కట్టుకుని పేడకలు ఎత్తుకోవాల్సిందే.